ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీపావళికి జీఎస్టీలో కీలక మార్పులు చేస్తున్నామని అన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు బుద్ధి చెప్పామని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు త్రివిధ దళాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. నయా భారత్ ఇతివృత్తంలో స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ వరుసగా 12వసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2 MI హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి ప్రధాని నివాళులర్పించారు. ఎన్నో త్యాగాల ఫలితమే స్వాతంత్ర దినోత్సవమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది 140 కోట్ల మంది ప్రజల సంకల్ప పండుగ అని, సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం అని ప్రధాని తెలిపారు. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పని, పహల్గాంలో మతం పేరుతో దాడి చేసిన ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పామన్నారు. ఆపరేషన్ సింధూర్తో శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టామని, శత్రు మూకలను ఎప్పుడు ఎలా మట్టు పెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందన్నారు. అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడేది లేదని మోదీ స్పష్టం చేశారు. భారత్ ను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు వీలుగా మిషన్ సుదర్శన్ చక్రను ప్రధాని ప్రకటించారు. ऑपरेशन सिंदूर उसी आक्रोश की अभिव्यक्ति है। 22 तारीख के बाद हमने हमारे सेना को खुली छूट दे दी। रणनीति वो तय करे, लक्ष्य वो तय करे, समय भी वो चुने, और हमारी सेना ने वो करके दिखाया जो कई दशकों तक कभी हुआ नहीं था। విదేశాల నుంచి దిగుమతులు తగ్గితేనే స్వయం సమృద్ధి సాధ్యమన్నారు ప్రధాని మోదీ. కొత్త ఇంధనాల అభివృద్ధితో పెట్రో దిగుమతులను తగ్గించాలన్నారు. దేశవ్యాప్తంగా కీలక ఖనిజాల కోసం 1200 ప్రాంతాల్లో పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. 50 నుంచి 60 ఏళ్ల కిందటే సెమీ కండక్టర్ ఆలోచన వచ్చినా ముందుకు సాగలేదని, ప్రస్తుతం మిషన్ మోడ్ లో సెమీ కండక్టర్ల తయారీ చేపట్టామన్నారు ప్రధాని. త్వరలో మేడ్ ఇన్ ఇండియా చిప్స్ మార్కెట్ ను ముంచెత్తనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో ముందుకెడుతున్నామని స్పష్టం చేశారు. ఆగస్టు సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రకటనలు చేశారు. శుక్రవారం నుంచి పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఈ పథకం ద్వారా 3.5 కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుతుందన్నారు. జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులు చేర్పులు చేస్తున్నామని, కొత్త జీఎస్టీ సంస్కరణలను దీపావళికి కానుకగా అందిస్తామన్నారు. लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అత్యధిక సమయం స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా మోదీ ఘనత సాధించారు. ఎర్రకోటపై సుమారు 103 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించారు. గతేడాది ఇదే రోజున 98 నిమిషాల పాటు ప్రధాని మాట్లాడారు.